అండి అందరికీ నమస్కారం. నేను మ్యూజిక్ డైరెక్టర్ నెల్లెం ప్రేమ్. బ్రహ్మచారి మూవీ ఇంత హైలీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని థియేటర్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని మేము అసలు ఊహించలేదు. ముందుగానే మాకు ఇంత గ్రాండ్గా సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవులందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. నేనైతే ఒక మంచి సినిమా చూసిన, బ్రహ్మచారి అనమాట. టైటిల్ చూస్తే అరే ఏంద్ర బ్రహ్మచారి ఉందని చెప్పిన, కానీ సినిమా లోపల చూసినప్పుడు నిజంగా అతను బ్రహ్మచారి అనమాట. అంటే నాకే కాదు మనలాంటి బ్రహ్మచారులు అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే నిజంగా చాలా బాగుంది సినిమాలో. అంటే కామెడీగా ఉంది కొంచెం, కానీ నాకు ఈ సినిమాలో ఒక డైలాగ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. అంటే ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళకే అనుభవిస్తారని చెప్పి ఒక మంచి డైలాగ్ అయితే అది ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ డివోషనల్ సాంగ్ కానీ అది కానీ చాలా మంచి చూపించారు. నాకు ఫస్ట్ టైటిల్స్ పడేటప్పుడు ఆ సాంగ్, ఇంకా మధ్యలో బుర్రకథ సాంగ్ చాలా నచ్చింది. బాగుంది, ఎంటర్టైనింగ్. నా బ్రహ్మచారి అనే మూవీ చూసాను, చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారిని పొగడాలి. నిజంగా మల్లేష్ అన్న మామూలుగా చేయలేదు, అతను కొట్టేసాం. ఆ కామెడీ టైమింగ్ ఏం భయ్యా మామూలుగా సూపర్ గా ఉంది. సినిమా అంతా ఒక లెవెల్ ఉంది. నిజంగా ఈ సినిమా ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ కానీ మాత్రం మెయిన్ కారణం వాళ్ళు డైరెక్టర్ కూడా అయిపోతున్నారు. ఇంత మంచి సినిమా అయితే చాలా రోజుల తర్వాత చూసిన. తెలంగాణ స్లాంగ్ లో తెలంగాణ మాటలు పాటలు అసలు మామూలు అదిరిపోయిన చాలా బాగుంది. నిజంగా తెలుగు ఆడియన్స్ కి మంచి సినిమా ఇచ్చారు. అలాగే మాటలు కానీ అందరికి బ్రహ్మచారి మూవీ చాలా బాగుంది. ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మనం చూసుకోవాలి, పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. ఇంకేంటంటే ఈ అమ్మాయి ఇట్లుంది అంటుంది ఇలాంటి విషయాలు ఏం చెప్పుకోకూడదు అన్నట్టు. ఫస్ట్ మనం చూసుకున్న తర్వాత పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే ఫలిస్తారు అన్నట్టుగా ఉంది కదా. ఎగ్జాంపుల్ ఇదే మూవీ. ప్రతి ఒక్కరికి దయచేసి అందరికీ దృష్టిలో పెట్టుకొని చూడండి. సినిమా చాలా బాగుంది. మూవీ చాలా కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి మీనింగ్ ఉంది. అండ్ ఒక క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది మూవీలో, పద్యాలు చెప్పే టైంకి. ఐ డోంట్ నో హూ ఈజ్ హి, బట్ ప్రతి పద్యంలో కామెడీ ప్లస్ మీనింగ్తో సహా చెప్పేది. అండ్ మంచి మీనింగ్, చేసిన కర్మకి వాళ్ళే ఇస్తారు. కర్మ ఇస్ బూమరాంగ్ అంటారు కదా, సో అది అనుకుంటా మోడల్ ఆఫ్ ద స్టోరీ మొత్తం.